గూడూరు 2వ పట్టణ పరిధిలోని విఎస్ఆర్ పాఠశాల నందు ఘనంగా ఫుడ్ ఫెస్టివల్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వివిధ రకాల సంప్రదాయ వంటకాలు ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న శైలజ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ యొక్క ఫుడ్ ఫెస్టివల్లో పాల్గొన్న చాలా సంతోషంగా ఉందంటూ, ఎక్కడ ఏ స్కూల్లో చూడనటువంటి సంప్రదాయాన్ని ఈ స్కూల్లో చూడడం జరిగిందని, దీని ద్వారా విద్యార్థులు పౌష్టికరమైన ఆహారం గురించి అవగాహన కలుగుతుందని, ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ అన్నపూర్ణ, డైరెక్టర్ బాలకృష్ణరాజు, రోటరీ మాజీ ప్రెసిడెంట్ చక్రవర్తి, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదేనా చాలా స్పీడ్ పెట్టండి.
మేడం హైదరాబాద్. ఇప్పుడు నేను ఆడుకొచ్చి తెలియదు బాగుందని తెలుగు సార్ खड़े का
Stand up. Okay, now sit down. Oi. చూడండి Good morning, everyone. Today we happen to visit VSR High School in Nellore, in Guduru. VSR High School in Guduru. Sorry, సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మేము విఎస్ఆర్ హై స్కూల్ గూడూరు వచ్చాము ఇడాక్ నుంచి, ఇడాక్ కార్యక్రమం నుంచి. సో ఇక్కడ రాగానే చాలా సర్ప్రైజింగ్గా ఒక అద్భుతమనే చెప్పాలి. అన్నాద్భవంతి భూతాని అంటుంది పర్జన్య ధన సంభవ అంటుంది భగవద్గీత. సో అన్నానికి, భోజనానికి, ఆహారానికి విశ్వంలో చాలా ప్రాధాన్యత ఉంది. అలాంటి ప్రాధాన్యత కలిగిన అంశాన్ని ఫుడ్ ఫెస్టివల్గా తీసుకుని విఎస్ఆర్ హై స్కూల్లో పిల్లలు క్లాస్ 3 నుంచి 10th వరకు ఉన్న పిల్లలు అందరూ కూడా ఈరోజు 2nd క్లాస్ వాళ్ళని కూడా చూశాను. నేను ప్లే గ్రూప్ నుంచి కూడా పిల్లలందరూ రకరకాల ఐటమ్స్, చెప్పాలంటే దగ్గర ఒక 1000 ఐటమ్స్ పైనే ఉంటాయనుకుంటా. అలాంటి ఆహారాన్ని వాళ్ళ స్వహస్తాలతో లేదా వాళ్ళ తల్లిదండ్రుల సహకారంతో చేసుకుని ఇక్కడికి వచ్చి పెట్టారు. అందులో చాలా ఆరోగ్యప్రధానమైన అలసందలు, జొన్నలు, కర్రపెండలం, చిలకడ దుంప లాంటి ఎన్నో ఐటమ్స్ తీసుకున్నారు. ఆకుకూరలతో ఫుడ్ని తీసుకున్నారు. అలా ప్రతిదీ పప్పు, ఇటువంటి ధాన్యాలన్నీ కూడా తీసుకుని వాళ్ళు చేసినటువంటి ఈ ఫుడ్ ఫెస్టివల్ ప్రోగ్రామ్ నిజంగానే చాలా చాలా అద్భుతంగా ఉంది. చూడడానికి చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని ద్వారా వచ్చే ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కూడా చెప్పడము, టీచర్స్ అందరూ కూడా చాలా చక్కగా ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం, అలాగే మన కరస్పాండెంట్ సారు, మేడము, అలాగే ప్రిన్సిపల్ మేడము, అందరూ కూడా అకాడమిక్ హెడ్ అందరూ చాలా బాగా కోఆర్డినేట్ చేశారు. పిల్లలందరూ కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. చెప్పాలంటే చాలా పండుగలు, అంటే జనరల్గా మనం ఒక్కొక్క పండుగ ఒక్కొక్క నెలలో చేసుకుంటాము, కానీ అన్ని పండుగలు ఒకేసారి చేసుకున్నట్టు ఉంది. ఎక్కడో ఆంధ్రాలో ఇలా సంక్రాంతి అది వచ్చినప్పుడు 108 పిండి వంటలతో భోజనం పెట్టారు అని ఉంటుంది. ఇక్కడ ఇంకా 1000 పైనే మించిపోయాయి ఆ వంటలన్నీ కూడా. చాలా బాగున్నాయి. నిజానికి ఇది ఒక చక్కటి విషయము. అంటే పిల్లలు జాగ్రత్తగా పెట్టడం, టేస్ట్ చేయమండం, అది అందరికీ చెప్పడము చాలా క్రమశిక్షణతో చేశారు. చూడడానికి నిజంగా చాలా బాగుంది. మేమందరం కూడా ఇందులో ఒక పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. We wish VSR High School students, teachers, staff and management all the very best. Would like to see such wonderful I-Feast programs in future as well. Thank you. ఈరోజు సహకరించిన విద్యార్థులకు ఉపాధ్యాయులకు నమస్కారం. ఈరోజు 2వ పట్టణంలో ఉన్న విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ని జరపడం జరిగింది. మాకు ఈరోజు పేరెంట్స్ ఎంతగానో సహకరించారు. విద్యార్థులు, పేరెంట్స్, ఉపాధ్యాయులు. ఈరోజు ప్లే క్లాస్ నుంచి 10వ తరగతి వరకు ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ జరిపాం. అనేక రకాలైన ఆరోగ్యానికి సంబంధించిన ఐటమ్స్ అందరూ తీసుకురావడం జరిగింది. అలాగే పిల్లలకి విద్యనే కాకుండా చిన్న స్థాయి నుంచే ఎలా వంటలు తినాలి, మనం ఎలాంటి ఫుడ్ అయితే మన ఆరోగ్యానికి మంచిది అనే దాని మీద పిల్లలకు అవగాహన కల్పించడం జరిగింది. అలాగే 10th క్లాస్ విద్యార్థులు కూడా లైవ్గా వాళ్ళే వంటగా తీసుకొని పేరెంట్స్ని అడిగి ఇక్కడ చాలా చక్కగా చేయడం జరిగింది. అలాగే అనేక రాష్ట్రాల విద్యార్థులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళ ప్రశ్నల్లో ఎలా ఫుడ్స్ ఎలా ఉంటాయి వాటన్నింటిని కూడా ఇక్కడ కూర్చోవడం జరిగింది. అలాగే పిల్లలకి విద్యలే కాదు అన్ని రంగాల్లో ముందుకు తీసుకోవాలని వెళ్ళటమే విఎస్ఆర్ పాఠశాల యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి దీనికి సహకరించిన పెద్దలకి మరియు మా కరస్పాండెంట్ బాలకృష్ణ గారికి, అనుపర్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, పేరెంట్స్కి మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చారు. ధన్యవాదాలు తెలియజేస్తూ ఫుడ్ ఫెస్టివల్ ఉందని నిన్న కరస్పాండెంట్
కరస్పాండెంట్ బాలరాజు గారు ఇన్ఫార్మ్ చేశారు మీరు రావాలి అని. ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఈరోజు చాలా విశిష్టమైన ప్రోగ్రాం అనిపించింది నాకు మాత్రం. మా పిల్లలు కూడా దాదాపు 8 సంవత్సరాల నుంచి గూడూరు, నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్ వీటన్నిటి దగ్గర చదువున్నారు. కానీ ఎక్కడ ఏ స్కూల్లో కూడా ఇటువంటి ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడం కానీ ఇవన్నీ ఏం జరగలేదు. నాకు మాత్రం చాలా అమేజింగ్ అనిపించింది ఈరోజు. పిల్లలు మాత్రం చాలా హ్యాపీగా చాలా ఉత్సాహంతో పాల్గొన్నారు. అందరూ రకరకాల ఐటమ్స్ వాళ్ళు తీసుకురావడము, ఇక్కడంతా పెట్టడము, అందరినీ చాలా ఇదిగా రిసీవ్ చేసుకోవడం చాలా బాగా జరిగింది ఈరోజు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చాలా జరిపించాలని విఎస్ఆర్ కాన్సెప్ట్ వాళ్ళని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.